మంత్రి సమక్షంలోనే పోలీసుల ఆధ్వర్యంలోని దాడులు జరుగుతున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. వీడియోలో చాలా క్లియర్ గా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కనిపిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసుల ముందే దాడి జరుగుతున్న విజువల్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే అది ఎక్స్క్లూజివ్ గా మనం బీఆర్కే న్యూస్ అందిస్తుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాము అక్కడ ఉన్న ఏజెంట్ ఎవరైతే రాజు అనే వ్యక్తి ఉన్నారో ఆ రాజు అనే వ్యక్తి మీద ఎలాంటి దాడి జరుగుతుందో కూడా మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు. అతని బట్టలు చింపి ఒకరి తర్వాత ఒకరు వచ్చి దాడి చేస్తున్న విజువల్స్ అనేది మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. పోలీసులు ఉన్నారు కానీ చోద్యం చూస్తున్నారు, వాళ్ళు విడిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. కానీ బట్ ఆ రెచ్చిపోయిన పోలీసులకు రెచ్చిపోయిన టీడీపీ నేతలు అక్కడ వాళ్ళ మీద దాడి జరుపుతున్నట్టుగా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. పోలీసులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ చేత కావట్లేదు. పోలీసులను తోసేసి మరి అక్కడ దాడి చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంటే మంత్రి సమక్షంలో ఇదంతా జరగడం అన్నది ఆలోచన కలిగి చేస్తుంది. అసలు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి అక్కడ ఏం పని ఉంది? ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ఉన్న నేపథ్యంలో అలా వెళ్ళడం ఏంటి? అక్కడికి వెళ్ళి ఏం పని చేస్తున్నారు? అక్కడికి వెళ్ళి వాళ్ళను దాడి చేస్తుండగా అక్కడ ఉన్న నేపథ్యం ఎందుకు? అసలు ఆయన ఏ హోదాలో ఏ పదవి మీద ఉండి ఏ అధికారంతో అక్కడ వెళ్తున్నారో చెప్పాల్సిందే అంటూ వైసీపీ ప్రశ్నిస్తున్న వీడియో కూడా మనకు కనిపిస్తుంది. మేడం